హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మస్ కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే స్పెషల్ రెసిపీ వచ్చేసి చిల్లీ మష్రూమ్ అండి. ఈ రెసిపీ మా హస్బెండ్ చేశారనమాట. ఆయన ఫాస్ట్ ఫుడ్ రెసిపీస్ చాలా బాగా చేస్తారండి. ఇలా చేసిన చిల్లీ మష్రూమ్ కారం కారంగా టేస్ట్ చాలా బాగుంటుంది. అంత కారంగా ఉన్నా కూడా తినేటప్పుడు ఇంకా తినాలనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రెస్టారెంట్ స్టైల్లో చేసిన రెసిపీ తింటున్నట్టే ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇలా చేసిన చిల్లీ మష్రూమ్ స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళకి ఇది ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. మరైతే లేట్ చేయకుండా చిల్లీ మష్రూమ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే చిల్లీ మష్రూమ్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన వెజిటేబుల్స్ కట్టింగ్ రెడీ చేసి పెట్టుకుందాం. ఇక్కడ మేము వచ్చేసి 2 వెల్లుల్లిపాయలు అలాగే 1 ఇంచు దాకా అల్లం ముక్కను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాం. అలాగే 4 పచ్చిమిరపకాయలను ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇక ఉల్లిపాయ వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఆ ఉల్లిపాయలో సగం ఇలా సన్నగా కట్ చేసుకున్నాం. అలాగే మిగిలిన సగం ఉల్లిపాయను ఇలా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాం. అలాగే క్యాప్సికం కూడా ఇలా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న వాటిని సపరేట్గా వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ మనం చిల్లీ మష్రూమ్ ప్రిపేర్ చేసుకోవడానికి మేము ఇక్కడ 1 ప్యాకెట్ మష్రూమ్ని తీసుకున్నామండి. వీటిని శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా పొడి బట్టతో ఇలా నీట్గా తుడిచి పెట్టుకున్నాం. వీటిని వాష్ చేసుకున్న తర్వాత తడిని తొడవకుండా అలానే మైదా కోటింగ్లో డిప్ చేసి ఆయిల్లో వేస్తే ఆ తడి వల్ల ఆయిల్ అనేది చిటపటలాడుతూ మీద పడుతుంది. సో అందుకని ఎప్పుడైనా సరే మష్రూమ్ని వాష్ చేసుకున్న తర్వాత చెమ్మ లేకుండా పొడి బట్టతో నీట్గా తుడుచుకొని ఆ తర్వాత ఆయిల్లో వేసుకుంటే ఎక్కువగా చిటపటలాడకుండా ఉంటుంది. ఇలా నీట్గా తుడిచిపెట్టుకున్న వాటిని ఈ విధంగా కట్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని మరీ చిన్నగా కాకుండా అలా అని మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో ఉండేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కోటింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి బౌల్లో 4 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లవర్ పౌడర్ అలాగే 4 టేబుల్ స్పూన్ల దాకా మైదా పిండిని వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి, రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా విస్కర్తో బాగా కలుపుకోవాలి. చూడండి, మైదా బ్యాటర్ అనేది మరీ థిక్గా కాకుండా అలా అని మరీ పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా బ్యాటర్లో మష్రూమ్ని ఇలా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. సేమ్ ఇలానే మష్రూమ్ అన్నిటిని బ్యాటర్లో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మష్రూమ్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మష్రూమ్ కింది వైపు చక్కగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇంకో వైపుకు టర్న్ చేసుకొని అటువైపు కూడా మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మష్రూమ్ 2 వైపులా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇన్ కేస్ మష్రూమ్ ఒకదానికొకటి అంటుకొని ఉంటే ఇవి 2 వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత గరిటెతో మష్రూమ్ని ఇలా సపరేట్ చేసుకుంటే ఒకదానికొకటి అంటుకొని ఉన్న మష్రూమ్ ఈజీగా సపరేట్ అవుతాయి. ఇలా ఫ్రై చేసుకున్న మష్రూమ్ని ఆయిల్ నుండి సపరేట్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ఇలానే మిగిలిన మష్రూమ్ని కూడా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ ఆయిల్ కడాయిని తీసేసి ఇదే స్టవ్ పైన ఇంకో కడాయిని పెట్టుకొని ఇందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి ఒకసారి అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో లావుగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత చిన్న టీ గ్లాస్తో 1 గ్లాస్ దాకా మంచి నీళ్ళని ఇందులో వేసుకోవాలి. ఇన్ కేస్ మైదా బ్యాటర్ మిగిలి ఉంటే అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని కూడా ఇందులో వేసుకోవచ్చు, లేదంటే ఇలా నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఈ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ దాకా టొమాటో సాస్, రుచికి తగ్గట్టు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా వైట్ పెప్పర్ పౌడర్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, సాస్లు వేసుకున్న తర్వాత గ్రేవీ ఇలా కాస్త చిక్కబడిన వెంటనే
డీప్ ఫ్రై చేసుకున్న మష్రూమ్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్ మీద మాత్రమే 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి. ఈ పెప్పర్ పౌడర్ని స్టవ్ ఆఫ్ చేసుకునే ముందుగా వేసుకొని కలుపుకోవాలి. సో అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, మన ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఇలా చిల్లీ మష్రూమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా తింటే లోపల ఉండే మష్రూమ్ జ్యూసీగా, పైన ఉండే ఈ మైదా కోటింగ్ స్పైసీగా క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది. వెజిటేరియన్లో బాగా స్పైసీగా టేస్టీగా తినాలి అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.